వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఎందుకు వెలిసారు? కారణం ఏంటి? ఎవరి వల్ల ఆయన ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా వెలిసారనేది మనం తెలుసుకుందామండి. చరిత్ర స్థల పురాణము. ముందుగా అగస్త్య మహర్షి మీరు వినే ఉంటారు. ఆయన కోరిక మేరకు శ్రీ వెంకటేశ్వరుడు కళ్యాణ వెంకటేశ్వరుడు ఇక్కడ ప్రసిద్ధి చెంది వెలియడం జరిగింది. ఇక్కడ ఆయన వెలిసాక విజయనగర రాజులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్వప్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెళ్ళి ఇక్కడ మీరు ఆలయాన్ని నిర్మించాలి అని కోరినట్లు స్థల పురాణాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన యొక్క కోరిక మేరకు ఇక్కడ నిలబడి ప్రజలను కొంగు బంగారమై అందరినీ ఆదుకుంటున్నాడండి ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్పేది ఒక్కటే, తిరుమలకు వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే సాక్షాత్తు 7 కొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత పుణ్యఫలము, శుభప్రదము. శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అంతే పుణ్యము, అంతే శుభప్రదం జరుగుతుందని అందరి నమ్మకము. చరిత్ర పురాణ ఆధారాలు కూడా ఇక్కడే ఉన్నాయి. పెళ్ళి కాని వారు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే వెంటనే వివాహం జరుగుతుందండి. ఇది నిజము, అక్షరాల నిజము. ఇక్కడ ఎంతోమంది పెళ్ళి కాని వాళ్ళు ఇక్కడే కాదండి, మన భారతదేశంలోనే కాదు ఇతర దేశాల నుంచి కూడా మన స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు.